పోలీసులు దేవాన్ని కోర్టుకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక నేత్ర ఎక్కడుందో వెతికి పట్టుకొని తనతో నిజం చెప్పించి దేవాన్ని కాపాడాలని మిథున తన కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఆదిత్య నేత్రని చంపమని రౌడీలను పంపడంతో ఇక వాళ్ళు నేత్రని చంపబోతూ ఉంటారు. ఇక నేత్ర తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళైతే తనని తరుముకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక చివరికి నేత్ర దొరకడంతో తనని చంపడానికి కత్తి తీసి పొడవబోతూ ఉంటాడు. ఇక అంతలో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన మిథున కర్ర తీసుకొని వాళ్ళని చితకబాదుతూ ఉంటుంది. చాలా సౌమ్యంగా ఉండే మిథున ఒక్కసారిగా భద్రకాళిలా మారిపోయి ఒక్కొక్కరిని కర్రతో చితకబాదుతూ ఉంటుంది. ఇక ఆ దెబ్బకి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ కింద పడిపోతూ ఉంటారు. తనలో ఉన్న కోపం, తన భర్తను కాపాడుకోవాలన్న ఆరాటం ఇక మిథున ఆ రౌడీల్ని ఆడపులిలా వెంటాడి తరిమి కొడుతుంది. ఇక నేత్ర చాలా సంతోషపడుతూ మిథునని హక్ చేసుకుని ఏడుస్తూ, నువ్వు సమయానికి రాకపోయింటే వీళ్ళు నన్ను చంపేసిండేవాళ్ళు, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున ఒక్కసారిగా ఉగ్రరూపంతో నేత్ర చెంప పగలగొట్టి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని నాశనం చేయాలనుకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది. అమాయకుడైన నా భర్తని ఈ కేసులు ఇరికించి దొంగ కంప్లైంట్ ఇచ్చి జైలుకి పంపించాలని చూస్తావా? ఎంత ధైర్యం నీకు? నా భర్త శ్రీరామచంద్రుడు, ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇప్పుడు మర్యాదగా నాతో డీజీపీ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన నేరాన్ని మోసాన్ని ఒప్పుకోకపోతే నిన్నిప్పుడే ఇక్కడే చంపేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక నేత్ర నువ్వు చెప్పినట్టే డీజీపీ దగ్గరకు వచ్చి నేను చేసిన మోసాన్ని చెప్తాను అని ఒప్పుకుంటుంది. ఇక నేత్రాన్ని తీసుకొని మిథున నేరుగా డీజీపీ దగ్గరికి వెళ్తుంది. ఇక తనతో నా భర్త మీద దొంగ కేసు పెట్టింది తనే, తన నిజస్వరూపం ఏంటి అనేది మీకు ఎవిడెన్స్ పంపించాను కదా అని అంటూ ఉంటుంది. ఇక డీజీపీ దేవా మీద ఎందుకు దొంగ కేసు పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. ఇక నేత్ర అయితే డబ్బు కోసమే నేను అబ్బాయిని ట్రాప్ చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటే ఇక మిథున చాలా కోపంగా, దేవా దగ్గర డబ్బు లేదు కదా, ఎందుకు ట్రాప్ చేశావు? దీని వెనక ఏదో పెద్ద కుట్రందని నాకు తెలుసు. మా ఆయన్ని అనవసరంగా ఈ కేసులో ఎవరో ఇరికించారు. నీ వెనక ఉండి ఎవరో ఇదంతా చేయించారు, వాళ్ళెవరో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇక నేత్ర ఆదిత్య పేరు చెప్తే ఎక్కడ ఆదిత్య తనని చంపేస్తాడో అని అనుకుని నేను అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ ఉంటాను, ఎప్పటికైనా ఒకరోజు సెటిల్ అవ్వాల్సిందే కదా, అబ్బాయిని ట్రాప్ చేయడానికి ఈ అందం నాకు ఎప్పటికీ ఉండదు కదా, అందుకే దేవా మంచివాడని తెలుసు, అందరికీ దేవా నా మీద అత్యాచారం చేశాడని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంతకు మించి ఎలాంటి కుట్ర లేదు, నా వెనక ఎవ్వరూ లేరు, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి అని డీజీపీని వేడుకుంటూ ఉంటుంది. ఇక డీజీపీ మిథునతో అవన్నీ నేను చూసుకుంటాను మిథున, నువ్వు నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళు, ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక మిథున కోర్టుకి వెళ్ళి దేవాని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. దేవాని ఈ కేసు నుంచి బయటికి రానికుండా చేస్తాను అని దేవాతో ఛాలెంజ్ చేసుంటాడు. ఇక మిథున దేవా చేపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఇక దేవా చాలా గర్వంగా ఎస్ఐని చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మిథున చాలా కోపంగా ఎస్ఐని చూస్తూ ఉంటుంది. ఇక దేవా బయటికి వచ్చిన తర్వాత లోపల చాలా సంతోషపడుతూ మిథునతో థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున తను పడిన కష్టమంతా మర్చిపోయి దేవా చెప్పిన థ్యాంక్స్కి చాలా సంతోషపడుతూ మా ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా అని అంటూ ఉంటుంది. ఇక మిథున అన్నట్టుగానే దేవాని ఆ కేసు నుంచి విడిపించి తన చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకురావడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శారద నీకు ఇలాంటి భార్య దొరకడం నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, తన చెయ్యి ఎప్పటికీ విడవద్దు అని దేవాతో చెప్తూ ఉంటుంది. ఇక దేవాకి హరివర్ధన్ రావుకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి అప్పటి వరకు చాలా సంతోషాన్ని తన మనసులో నింపుకొని ఉన్న దేవ ఒక్కసారిగా మిథున చేని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అంతవరకు చూస్తూ ఉన్న సత్యమూర్తి ఒక్కసారిగా గట్టిగా దేవా అని అరుస్తూ తన దగ్గరికి వచ్చి కోపంగా దేవ చంప మీద కొడుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న మిథున షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.